నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ఉత్తరాంధ్ర ఇలవేలుపు అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. జగన్ పాలనలో సుమారు 300 దేవాలయాలపై దాడులు జరిగాయన్న రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్. పరమ పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేశారని ఆరోపణ. ఈ నెల 25 నుంచి అమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణోత్సవాలు. బ్రోచర్లను ఆవిష్కరించిన చైర్మన్ కంచిపల్లి సత్యనారాయణ, ఈవో సత్యకుమార్. ఆధునిక యుద్ధాలు ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తున్నాయన్న రాజ్నాథ్ సింగ్. వాటి ద్వారా ఒక దేశం మరో దేశాన్ని బలహీనపరిచే అవకాశం ఉందని ఆందోళన. ఉత్తరాంధ్ర ఇలవేలుపు కోర్కెలు తీర్చే కొంగు బంగారం అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారిని హోంమంత్రి వంగలపూడి అనిత, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో హోంమంత్రి అనిత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు వీరికి ఆశీర్వచనం చేసే అమ్మవారి చిత్రపటాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని నిర్మూలవంచిన జగన్మోహన్ రెడ్డి సొంత పత్రికలో తనని తాను హిందూ ధర్మ పరిరక్షకుడిగా పేర్కొంటూ పేజీల కొద్ది ప్రకటనలు చిచ్చుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు దేవాలయాలపై దాడులు చేయించి ఇప్పుడు భక్తుడిగా నటిస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. జగన్ పాలనలో సుమారు 300 దేవాలయాలపై దాడులు జరిగాయని, పరమ పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేశారని ఆరోపించారు. జగన్ చేసిన పాపం ఎన్ని జన్మలెత్తినా పోదనన్నారు. ఆయన ఇచ్చిన యాడ్ ఒక్కసారి చూడండి. ఈయన హిందూ ధర్మ రక్షకుడు, ఈయనేనండి. ఒకసారి మీరు ఆలోచించండి. హిందూ ధర్మంలో మనకి మొన్న కడపలో పులివెందుల్లో ఆయన కాన్స్టిట్యున్సీలో పోయి పూజ చేసేటప్పుడు యజ్ఞంలో పాల్గొనుంటే హవిస్సులు ఇస్తే పూజారి ద్వారా హవిస్సులను వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తీర్థం ఇస్తే కింద పారబోసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రదక్షిణం చేయమని నిన్న పూజారులు చెప్తే, ప్రదక్షిణం అంటే ఏంటి? అహంకారాన్ని తగ్గించుకోవటం అనేది ప్రదక్షిణం. దేవుడికి 3 ప్రదక్షిణాలు చేసినప్పుడు మనలో ఉన్న అహంకారాన్ని మనం తగ్గించుకుంటాం. దానికోసమే మనం ప్రదక్షిణం చేస్తాం. అంతేగాని ఆ ప్రదక్షిణం చేయమని చెప్తే చివరికి తన పార్టీ వాళ్ళు కూడా, పూజారులు చెప్పినా ఏం లేదు, పార్టీ వాళ్ళు చెప్పినా ఏం లేదు, చేయకుండా దండం పెట్టి నుంచున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఉగాది రోజున మరొక్కసారి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా, హిందూ సాంప్రదాయాలకి తొంగలో తుక్కినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆయన జగన్మోహన్ రెడ్డి. ఈయన గురించి చెప్పాలంటే ఆయన పరిపాలనలో 300 దేవాలయాల మీద దాడులు జరిగినాయి. వాటిలో ప్రధాన దేవాలయాలు 12 మీద దాడులు జరిగినాయి. ఆ దాడుల్లో కొన్ని మీ మచ్చుతనకు నేను చెప్తాను. ఒకటేమో రామతీర్థంలో రాముల వారికి అపచారం చేశారు. అయ్యా, మీరు నిజంగా ఫోటో వేస్తే రామతీర్థంలో రాముల వారికి మీరు చేసిన అపచారం ఫోటో ఇక్కడ వేయాలి. అది మీ బాధ్యత, మీ చిత్తశుద్ధిని మీరు చూపెట్టుకోవటం. అది కాకుండా నెక్స్ట్ అంతర్వేదిలో రథాన్ని, 100 ఏళ్ల రథాన్ని తగలబెట్టినటువంటి ఘనత మీది. ఆ ఫోటో వేశారా? బెట్రగుంటలో ఒక దేవాలయం మీద దాడి జరిగింది, ఆ ఫోటో వేశారా? అదేవిధంగా అమ్మవారి గుడిలో వెండి సింహాలను దొంగిలించారు, ఆ ఫోటోలు వేశారా? ఇవన్నీ కనుక మీరు వేసి చూపెడితే మీరు హిందూ ధర్మ రక్షకుడో హిందూ ధర్మ భక్షకుడో ఒక్కసారి మీకు అర్థమవుతుంది. ఆ ఫోటోలన్నీ వేయాల్సిన బాధ్యత
మీ మీద ఉంటుంది. ఇక్కడ మీరు సార్ చెప్పారు కాబట్టి దాని మీద నేను ఎక్కువగా పోవటంలా, ఎందుకంటే మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికి మరొకసారి నేను హిందూ ధర్మ రక్షకుడని ముందుకు వస్తున్నారు. మీరు హిందూ ధర్మ రక్షకుడు కాదు, మిమ్మల్ని ఎవరిని నమ్మరండి. ఇంకోసారి మోసం చేసే ఆలోచనలు మీరు మానుకోవాలి. అదేవిధంగా మీకు ఇంకోటి ఒక సామెత ఉంది. ఒక సామెత ఏంటంటే, పిల్లిని చంపితే 100 గుళ్ళు కట్టినా కానీ ఆ పాపం పోదు. ఒకసారి పిల్లిని చంపితే తెలుసో తెలియకో చంపినా పోదు. మీరు తెలిసి 20 కోట్ల లడ్లు పాలు లేకుండా, ఆవు పాలు లేకుండా లడ్లు తయారు చేసినటువంటి ఘనత మీది. మీ పాపం ఎన్ని చేస్తే పోతుందండి? అందుకనే 11 సీట్లు ఇచ్చారు. మీరు గత ప్రభుత్వంలో మీరు చేసిన దాడులకి ఇవాళ మీ పరిస్థితి, మీరు ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని క్షమించమని అడిగి ఒక పద్ధతి ప్రకారం మీరు చేస్తే మీకు మీ మీద గౌరవం ఉండేది. కానీ మీరు ఇప్పుడు కూడా ఎదురుదాడి చేసే పరిస్థితిలో ఉన్నారు తప్పితే ఏ రోజు కూడా మీరు తప్పు ఒప్పుకునే పరిస్థితి మీకు లేదు. నేను హిందూ ధర్మ రక్షకుడిని ఒక పక్క చెప్తారు. మిమ్మల్ని నేను సూటిగా ఒక ప్రశ్న చేస్తా. అయ్యా, మీరు సిబిఐ ఎంక్వైరీ జరిగేటప్పుడు క్రిస్టియన్ అని మీరు చెప్పారా లేదా? చెప్పలేదని చెప్పండి. మా దగ్గర రిపోర్ట్ కాగితాలు ఉన్నాయి, మేము చూపెడతాం. మీరు దాంట్లో చెప్పింది క్రిస్టియన్ అని మీరే కదా చెప్పింది. క్రిస్టియన్ అని ఒప్పుకున్నప్పుడు ఎప్పుడన్నా మీరు టీటీడీకి దర్శనానికి వెళ్ళినప్పుడు మంత్రి గారు కూడా అడిగారు, ఏ రోజన్నా మీరు డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేశారా? అసలు హిందూ మతం మీద మీకు గౌరవం ఉందా? దానికి ఇంకో ఉదాహరణ మీకు చెప్తాను. 2020-21లో సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు. సుబ్బారెడ్డి గారు, ఆయన భార్య ఉంది, మధ్యలో మీరున్నారు. మీ భార్య ఏదండి? మీ భార్య ఉందా? ఇక్కడ ఉందా? ఒకసారి మీరే చూడండి, ఉందా? ఎవరైనా ఇవాళ దాకా మా ముఖ్యమంత్రి గారు ఏ రోజైనా పట్టు వస్త్రాలు పెట్టడానికి వెళ్ళినప్పుడు ఏ రోజైనా సతీ సమేతంగానే వెళ్తారు. ఇదిగోండి మళ్ళీ ఇదే ఫోటో, సేమ్ 2021, ఇది 21-22. ఇప్పుడు కూడా మీరు వెళ్ళాలా? రెండోసారి కూడా ఒక్కళ్ళే వెళ్ళారు. ఇదిగో 22-23, ఎందుకంటే సుబ్బారెడ్డి గారే పక్కన ఉన్నారు, 3 ఏళ్ళు ఆయనే గారు ఇప్పుడు చైర్మన్. ఆయన భార్యతో వచ్చాడు, కానీ మీరు మాత్రం భార్య సమేతంగా ఇప్పుడు వెళ్ళరు. మీరు మాట్లాడతారు హిందూ మతం గురించి, హిందూ పరిరక్షకుండని మీరు చెప్తారు. మీకు అర్హత ఉందా? మీరు అసలు మాట్లాడే అర్హత మీకు ఉందా అని ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకంటే మీరు ఇందాక సారు కూడా చెప్పారు, ఇంటి పక్కన గుళ్ళు ఉన్నాయి. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది, ఒక పక్కేమో కనకదుర్గమ్మ వారి టెంపుల్ ఉంది, ఒక పక్కేమో వెంకటేశ్వర స్వామి వెంకటాయపాలెంలో టెంపుల్ ఉంది. ఇవన్నీ ఉన్నా కానీ ఇంట్లో ఒక సెట్టింగ్ వేస్తారు. ప్రతిరోజు ఒక 6 కోట్లు 7 కోట్లు పెట్టి సెట్టింగ్ వేసినటువంటి వ్యక్తి మీరు. కోనసీమ జిల్లా అమలాపురం మహిపాల వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నట్లు దేవస్థాన చైర్మన్ కంచెపల్లి సత్యనారాయణ తెలిపారు. ఏప్రిల్ 3వ తేదీ వరకు జరిగే కళ్యాణోత్సవాల వివరాలను దేవస్థానంలో జరిగిన కార్యక్రమంలో ఆయన వివరించారు. నా పేరు పివిబి సత్యకుమార్, గ్రేడ్ 1 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కాకినాడ నుంచి ప్రమోషన్ మీద ఈ దేవస్థానానికి వచ్చాను. నాకు ఇది మొదటి కళ్యాణ మహోత్సవాలు. మీడియా మిత్రులందరూ సహకరించి, ఈ గ్రామ ప్రజలు, భక్తులు అందరూ కూడా సహకరిస్తే నేను మంచిగా చేసిన వెళ్తారని అనుకుంటున్నాను. ఏర్పాట్లు వచ్చిన భక్తులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా, ప్రతి భక్తుడు, సామాన్య భక్తుడి దగ్గర నుంచి విఐపి వరకు కూడా కళ్యాణం రంగరంగ వైభవంగా జరిగే కళ్యాణం తిలకించి ఏ విధమైన ఇబ్బంది లేకుండా వాళ్ళకి మంచినీళ్ళు కానీ, మజ్జిగ కానీ, లేదని ఇంకోటి కానీ, శామ్యానాలు కానీ అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ విషయంలో మా చైర్మన్ గారు, బోర్డు మెంబర్స్, అమలాపురం చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులంతా కూడా సహాయం అందిస్తున్నారు. ఏ చిన్న మిస్టేక్స్ తెలుసో తెలియక చేసి ఉండొచ్చు, అవి ఏమన్నా ఉంటే నేను సరిదిద్దుకుంటానని చెప్పి మీడియా మిత్రులకు చెప్తాను. రేపు కళ్యాణానికి కూడా మీ అందరి సహకారం కూడా పూర్తి స్థాయిలో మాకు అత్యంత అద్భుతంగా జరిగేలా మీడియా సోదరులు అందరూ కూడా ఈ టెంపుల్ విషయంలో అందరూ దేవుడికి సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రేపు జరగబోయే కళ్యాణం నిమిత్తం విషయాలన్నీ తమరికి విన్నవించుకుంటాను. నేను ఒకసారి 25/3 బుధవారం పెళ్లి కుమారుని చేయటం స్వామివారిని, అలాగే 27 శుక్రవారం ఎదురు సన్నాహాలు ధ్వజారోహణ 27, 28 స్వామివారి కళ్యాణ మహోత్సవం 9:33 నిమిషాలకండి. అలాగే ఆదివారం 3:10 నిమిషాలకి రథోత్సవం. అలాగే 30వ తారీఖు 29వ తారీఖు స్వామివారి రథోత్సవం, 30వ తారీఖు స్వామివారి పొన్నోత్సవ గ్రామోత్సవం, 31వ తారీఖు మధ్యాహ్నం సంధ్యానంతరం స్వామివారి కోనేరులను తెప్పోత్సవం జరుగుతుందండి. అలాగే 1వ తారీఖు స్వామివారి హనుమంత వాహన గ్రామోత్సవం, 2వ తారీఖు స్వామివారి చక్రస్నానం,
3వ తారీఖు పుష్పయాగం అండి. ఈ కార్యక్రమాలు తోటి స్వామివారి కళ్యాణం అక్కడితోటి ముగుస్తుందండి. తదనంతరం మేము ఇక్కడ మా కమిటీ వచ్చి సెప్టెంబర్ 25ని మేము ఇక్కడికి సెప్టెంబర్ 25వ తారీఖుని మేము ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా ఈ ఆలయంలో నేను చేసిన కార్యక్రమాలు కూడా మీ మీడియా ముందు ఉంచుతాను. మేము వచ్చిన 3వ రోజునే రేపాకి సత్యనారాయణ గారి ధన సహాయంతో మన అన్నదాన సత్రం పక్కనున్న ఆ సైట్ అంతా కూడా సపటా చేయించడం రేపాకి సత్యనారాయణ ధన సహాయంతో జరిగిందండి. అలాగే మన బండిగుప్తా పాండురంగారావు గారు మన డైనింగ్ హాల్ ఆయనే కట్టించారు. డైనింగ్ లేదు అప్పటికి మీ వద్దలోకి. తర్వాత ఆయన రిక్వెస్ట్ చేస్తే డైనింగ్ కూడా ఆయన సొంత సొమ్ముతో రూపాయలతో కట్టించి అది మనకి దేవస్థానానికి ఇవ్వడం జరిగింది. అలాగే మనకి అందులో భోజనాన్ని వడ్డించడానికి ట్రాలీస్ లేవండి. ట్రాలీస్ ఒక మన బ్రాహ్మిన్స్ ఇచ్చారండి, అవి 4 ట్రాలీస్. అలాగే మన ఒక డాక్టర్ గారు నితిన్ శర్మ గారు అని మన ట్రస్ట్ హాస్పిటల్లో ఆర్ట్ స్పెషలిస్ట్, ఆయన ఒకరోజు టెంపుల్కి రావడం జరిగింది. ఆయన ఒక 15,000 రూపాయలు సప్డా చేయించండి, ఇంకా కొద్దిగా మిగిలిపోయిందని ఆయన కొంత ధన సహాయం చేశారు. అలాగే సేట్ ప్రసాద్ ఆయన కూడా ఈ మన చెరువు యువతలు ఉన్న దానికి రైలింగ్, స్టీల్ రైలింగ్ కూడా ఆయన చేయించారండి. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణ సమీపంలోని గాంధీనగర్ ఈద్గా వద్ద రంజాన్ ప్రార్థనల్లో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థన అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన ముస్లిం శ్మశాన వాటికను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు శ్మశాన వాటికకు స్థలం కావాలని ముస్లిం సోదరులు కోరారని, గెలిచిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు స్థలం కేటాయించి నేడు ప్రారంభించామని వెల్లడించారు. ఈ ప్రాంతంలోని తన సొంత నిధులతో బోరు ఏర్పాటు చేస్తానని ప్రహరీ గోడకు ప్రతిపాదనలు పంపిస్తున్నామని తెలిపారు. సంతోషం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మా పవన్ అన్న నాయకత్వంలో, మా లోకేష్ బాబు గారి నాయకత్వంలో, ఈరోజు మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు ఉంది. నిజంగా మనోళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తున్నామంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు అని చెప్పక తప్పదు. రహీం చెప్పినట్టు అన్నీ కూడా చేసింది నారా చంద్రబాబు నాయుడు గారే. గతంలో ఎవరు కూడా ముస్లిమ్స్ కోసం ఆలోచించే వాళ్ళే లేరు. ఎట్లా ఏమున్నా, ఏ పొత్తులు ఏ విధంగా ఉన్నా కానీ ముస్లిమ్స్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. శ్మశాన వాటిక కావాలా, ఈద్గా కావాలని 2 ప్రతిపాదనలు మా రహీం పెట్టాడు. పెట్టి వెంటనే మా ఎంఆర్ఓ గారితో మాట్లాడిన వెంటనే ఆయన అక్కడ ఉంది స్థలం అని చెప్పి చూపించి, అలాగే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మా పెంచిలయ్య, మా సురేంద్ర, మా బట్టేపాటి కృష్ణయ్య, మా రమేష్ రెడ్డి, మా ఉదయ్, వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేసి ఈ స్థలానికి మీ దగ్గరుండి కూడా ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా ముస్లిం సోదరులు సంతోషంగా ఉన్నారు. సైట్స్ చూసా, నిజంగా చాలా ఆనందంగా ఉంది. నేనైనా చేసిందని, ఎందుకంటే గతంలో నేను చేయలే. గత ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఎక్కడ కూడా చేయలే. ఈసారి ఎమ్మెల్యే మీరు ముఖ్యంగా ఈద్గా శ్మశానం దాదాపు 1.15 ఎకరాలు కేటాయించాం. ఈ పండుగ సమయంలో కూడా ఇక్కడ నమాజ్ చదువుకోవడానికి ఈద్గా ఏర్పాటు చేసాం. అలాగే సోదరులు అడిగారు, ఇది కాంపౌండ్ వాళ్ళు కావాలని అడిగారు. అది ఎస్టిమేషన్ తీసుకొస్తే ఫరూక్ గారికి ఇచ్చి ఫాలోఅప్ చేస్తా. అంటే శాంక్షన్ అని చెప్పేసి అబద్ధాలు చెప్పలేను. ఫాలోఅప్ అయితే 100% చేస్తాను. రెండో మాట్లేదు, నీళ్లు రావట్లేదని మా భాయ్ ఇప్పుడే చెప్పాడు. బోరు నా సొంత డబ్బులతో నేను ఇస్తాను. సందర్భంగా ఇక్కడికి వచ్చి పవిత్రమైనటువంటి ముస్లిం పెద్దల సమక్షంలో ఈరోజు నాకు ఇక్కడ ప్రార్థన చేశాం. చాలా సంతోషంగా ఉంది. రంజాన్ రోజు నేను కూడా వాళ్ళతో పాలు పంచుకోవడం, నిజంగా నమాజ్ చదవడం కూడా నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా నా ముస్లిం సోదరుల కోసం నేను ఉన్నంత వరకు అవసరం వచ్చినా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడే మా డిఈ గారికి చెప్పాం, హౌసింగ్ డిఈ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులకు ఎవరు ఇల్లు లేకపోయినా ఇల్లు ఖచ్చితంగా ఇవ్వాలి అనేటువంటి మాట మా డిఈ గారికి చెప్పాను. డిఈ గారు కూడా యాక్సెప్ట్ చేశారు. ఎవరు
లేకపోతే ఖచ్చితంగా అందరికీ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. ఎవరు నా ముస్లిం సోదరు ఇల్లు లేదు అంటారు మాట టౌన్లో కానీ నియోజకవర్గంలో కానీ మాట్లాడకూడదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.